తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రాలు ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దోషాలతో శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. రేపు పవిత్ర సమర్పణ, ఎల్లుండి పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనాన్నిస్తారు. ఏడాది పాటు ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో జరిగిన దోషాలు ఈ వేడుకతో తొలగిపోతాయి. ఈ దోషాలతో ఆలయ పవిత్రకు భంగం వాటిల్లకుండా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో 15, 16 శతాబ్దాల వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టుగా ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి ఉత్సవాలను దేవస్థానం పునరుద్ధరించింది.